రాగం అనురాగం మూడవ భాగం. రెండవ భాగంలో మహి కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవడంతో స్కాలర్షిప్ లభిస్తుంది. ఇక రాముకి కండక్టర్గా ఉద్యోగం వస్తుంది. కథ కొనసాగుతుంది. మహి కష్టపడి చదవటం వల్ల తమని అవమానపరిస్తే ఆర్థిక పరంగా ఉన్న తమ కుటుంబ స్తోమతని బట్టి మహిని అవమానించవచ్చు అన్నట్లు తల్లిదండ్రులు పొగిడిన కొద్దీ మహిని దూరంగా ఉంచి ఏదో అంటరాంది అన్నట్లు చూస్తూ ఉండేవారు ఆడపిల్లలు. మహి పీయూసీలో చేరటానికి ముందే అది పాచిపని చేసుకుని బతికేవాళ్ల అమ్మాయి అన్న వార్త కాలేజీకి చేరేశారెవరో. స్టేట్ ఫస్ట్తో పాటు పాచిపని చేసుకుని బ్రతికే పిల్లని కూడా కాలేజీలో పిల్లలకు తెలిసింది. పైకి ఎవరు అనేవారు కాదు కానీ మహికి కాలేజీలో కూడా స్నేహితురాళ్ళు ఏర్పడలేదు. సాదాగా పరికిణి ఓణి వేసుకొని ఒక్క జడ వేసుకుని కాలేజీకి వస్తున్న మహి తెలివైన పిల్ల అని సమ్మతించారే గాని తమ గ్రూప్కి చెందిన పిల్లగా ఒప్పుకోలేదు. ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ రావడం కూడా తోటి పిల్లలకు రుచించేది కాదు. ఆఖరి పీరియడ్ క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు పోవడం, బీచ్ రోడ్లో షూటింగ్ జరుగుతుంటే క్లాస్ ఎగ్గొట్టేసి ఆ తారల ఆటోగ్రాఫ్ల కోసం కాచుకొని ఉంటూ ఇత్యాది పనులు మహి చేసేది కాదు. అసలు దానికి బీచ్లో షూటింగ్ జరుగుతోందని తెలిసేది కాదు. ఈ వార్త దాని చెవిన ఎవరూ వేసేవారు కూడా కాదు. ఒక రకంగా మహికి కాలేజీలోనూ ఇంట్లోనూ కూడా ఒంటరిగా గడపటం అలవాటైపోయింది. ఒక సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికీ 4 కొత్త మొహాలు కనిపించాయి మహికి. ఆశ్చర్యంగా ఉంది. దానికి తెలివి తెలిసినప్పటి నుంచి బంధువులని ఎవ్వరూ తమ ఇంటికి రావడం ఎరగదు. అత్త, బావ, తను తప్ప. మద్రాసులో దానికి మరో సన్నిహితులు తెలియదు. ఈ నలుగురిలో 2 పెద్దవాళ్ళు, మరో 2 చిన్నవాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద అతనికి కడుపులో పుండట. వైద్యానికని మద్రాసు తీసుకొచ్చారు. బస్లో రాముడిని చూసి గుర్తుపట్టి ఎక్కడా ఉండటానికి చోటు లేక ఇక్కడికి వచ్చారు. వస్తూ వాళ్ళు బియ్యం మూట కట్టుకొని మరీ వచ్చారు. ఆ ముసలి అతన్ని ఆటోలో ఎక్కించుకొని రోజు క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కొడుకు కోడలు దగ్గరున్నారు. ఆ వచ్చిన వాళ్ళు వారం 10 రోజులు ఉండేసరికి అలివేలమ్మ గారికి పిచ్చులు వెర్రిలు ఎత్తడం మొదలుపెట్టింది. మొదట్లో కొడుకు కోడలు ముసలివాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 1-2 రోజులు పోయాక సైకిల్ రిక్షా కుదిర్చి పెద్దామిని సాయంగా ఇచ్చి పంపారు. చిన్నవాళ్లైన భార్యాభర్తలు మద్రాసులో అన్ని విశేషాలు చూసొస్తుండేవారు. కాలేజీ నుంచి ఇంటికొచ్చిన మహి చెవుల్లో ఆ దంపతుల కబుర్లు, నవ్వులు వినపడుతూ ఉండేవి. ఇవి వింటుంటే ఒక్కొక్కప్పుడు మహికి ఎలాగో ఉండేది. ఒక్కోసారి సిగ్గుగా ఉండేది, మరోసారి కుతూహలంగా కూడా ఉండేది. మొదట్లో వీళ్ళు ఎన్నాళ్ళుంటారని నెమ్మదిగా అడిగినా అలివేలమ్మ గారికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారేమోనని భయంగా ఉంది. తమ ఇంటి ముందు అసహ్యంగా ఆ రోగిష్టివాడు, కులుకుతూ సినిమా వేషాలు వేసే ఆ కోడలు, బీడీలు కాల్చి ఎక్కడికక్కడే ఉమ్మే ఆ కొడుకుని చూస్తే అలివేలమ్మ గారికి ఒళ్ళు కారం రాసినట్లుండేది. ఎదిగో బంగారమ్మ, ఇల్లు మీకనిచ్చాం కానీ ఇలా అడ్డమైన వాళ్ళని చేరిస్తే ఒప్పుకోను అంది కోపంగా. 4 రోజులుండి వెళ్ళిపోతారు. వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ వీల్లేదని చెప్పు. గుమ్మంలో ఏమిటా వికవికలు పకపకలు? మా ఇంటికి నలుగురు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళేమో ఆ గుమ్మం దగ్గర నుంచి కదలరు. త్వరగా పంపేయి అది తీక్షణంగా. అట్లాగేనమ్మా అంది బంగారమ్మ. అయితే వాళ్ళకి ఎలా చెప్పాలి? బంగారమ్మకి కూడా కష్టంగానే ఉంది. వాళ్ళు బియ్యం మూట కట్టుకొచ్చిన 2 పూట్ల కూర వండాలి. పొద్దున్నే కాఫీ కాచాలి. వీళ్ళందరికీ ఆ కుర్రది మహి వండి పెట్టాల్సి వస్తుంది. ఆ కోడలేమో నైలాన్ చీరలు కట్టుకొని జూ అని, బీచ్ అని, షూటింగ్లని పొద్దున బయలుదేరితే రాత్రికి కానీ మొగుడుతో ఇంటికి చేరుకోదు. ఈ ముసలావిడిని తీసుకొని ఆ ముసలిదేమో పడుతూ లేస్తూ ఆసుపత్రికి వెళ్తుంది. వెళ్ళిపోమని ఎట్లా చెప్పటం? ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారని సిగ్గు లేకుండా ఈ మొగుడు పెళ్ళాలు ఒక్క చాప మీద పడుకుంటున్నారు. అక్కడికి రాముడు అమ్మగారు వరండాలో పడుకుంటున్నాడు. పాపం మహి పొయ్యి పక్కన ముడుచుకొని పడుకుంటోంది. లోపల గింజుకుంటున్న బంగారమ్మ పైకి ఏమీ అనలేకపోతోంది. వచ్చిన వాళ్ళు 15 రోజులైనా కదలకపోయేసరికి బంగారమ్మ లోపల మదనపడుతున్నది. రాముడు హోటల్లో తిని పొద్దుపోయాక కానీ ఇంటికి రావడం లేదు. మహికి ఇంటి పనితో, ఇంట్లో మనుషులతో చదువుకునే వ్యవధి కూడా దొరకటం లేదు. ముసలాడి విషయం ఇవాళ రేపు ఏదో చెప్తారని రోజుకు జరిగిపోతోంది. ఒక రోజున ముసలాడి కోడలు వేరుశెనక్కాయలు తిని ఆ తుక్కు గుమ్మం ముందే పోసిందని అలివేలమ్మగారు రంగంలోకి దూకింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటో తెలియదు కానీ తుక్కు గిక్కు అలా పోస్తే ఊరుకోను అంది అలివేలమ్మగారు తన సహజమైన ధోరణిలో.
నేను పొయ్యలేదు అందా పిల్ల. పల్లెటూరు నుంచి వచ్చి విశాలమైన పొలంలో మధ్యగా పాక వేసుకుని ఉంటున్న వాళ్ళకి ఈ మహానగరంలో మొదట్లో గొప్పగా ఉన్న ఇరుకు ఇరుకు ఇళ్ళు, జానెడు స్థలం, వీటితో కుచించుకుపోయినట్లుంది జీవితం. కళ్ళెదురుగుండా పోసి లేదంటావేమిటి? ఇదిగో బంగారమ్మ, ఇల్లు మీ కుటుంబానికి ఇచ్చాం గాని ఇలా ఊళ్ళో అందరినీ చేరిస్తే బాగోదు. ఇంతమంది ఉండేట్లయితే మరో ఇల్లు చూసుకోండి అంది తన చేతుల్లో ఉన్న ఆయుధాన్ని ఉపయోగిస్తూ. బంగారమ్మ లోపలుంది. మనసులో అవమానంగా ఉంది. 6 ఏళ్లు దాటింది ఈ ఇంటికొచ్చి. ఒక్కనాడు తమ ఇంటికి బంధువులు వచ్చి ఎరగరు. ఈనాటికి తమ ఊరు వాళ్ళు వస్తే వాళ్ల ముందే ఇల్లు ఖాళీ చేయమంటోంది. ఇది మర్యాదస్తులుండే ఇల్లు, అలగా జనం ఉండే కొంప అనుకుంటున్నారా? ఈ బీడీలు, ఉమ్ములు నాకు నచ్చవు. ఇంట్లో మొగాళ్ళు తిరుగుతున్నారని మర్యాద లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు చిచి అంటూ కసిగా ఉమ్మేసింది అలివేలమ్మగారు. గుమ్మంలో కూర్చున్న అమ్మాయి పెద్దగా రాగమందుకుంది. భర్త, ఆ పిల్ల ముద్దుల భార్య. భార్యని నీ మాటలంటుంటే బంగారమ్మ బదులు చెప్పలేదు. పైగా భయపడి లోపల కూర్చుంది. అమ్మా, మాటలు కట్టండి, వెదవది, తిండి లేకపోతే మానే, ఏ సత్రంలోనో ఉందాం, ఛీ పౌరుషం లేని బతుకెందుకే, లేవండి లేవండి అంటూ అరుపులు మొదలుపెట్టాడు ముసలాడి కొడుకు. బంగారమ్మ సర్ది చెప్పబోయింది. ఆ అమ్మగారి మాటలు పట్టించుకోవద్దంది. ఎంత ఇల్లు ఇస్తే మటుకు ఇన్ని మాటలంటుందా? మీకు పౌరుషం లేకపోవచ్చు, మేం ఉండం అంటూ ఆ రాత్రికి రాత్రే చిన్నవాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ 3వ రోజున ముసలాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. బంగారమ్మ, నేను కేకలేశాను కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే ఇక్కడే ఉండిపోదురు. చుట్టాలు గిట్టాలు అంటూ ఊరుకున్నావా? ఏండ్ల తరబడి కూచుని తింటారు. ఇంకెప్పుడు ఎవ్వరిని రానివ్వకు అంది విజయ్ గర్వంతో అలివేలమ్మగారు. కానీ బంగారమ్మకి అవమానంగా ఉంది. ఎంత తిండికి లేకపోయినా అలా వచ్చిన వాళ్ళని ముఖం మీదనే మాట్లాడటం బాగాలేదు. ఈ అమ్మగారు ఇల్లు ఇచ్చి క్షణక్షణం తమని బెదిరిస్తూ ఉంటుంది. తల్లి తోడు లేకుండా ఒంటిపిల్లి రాకాసులాగా ఎన్నాళ్ళుంటాం? రేపు రాముడికి పిల్లలు పుడితే ఒప్పుకోదా? ఆ పసివాళ్ళని గుమ్మంలో ఆడుకోనివ్వదా? బంగారమ్మ సమాధానం చెప్పకుండా పనులు చేసుకుపోతోంది. అలివేలమ్మగారు మటుకు ఆ చుట్టాల్ని పంపి తను బంగారమ్మకి మహా ఉపకారం చేశానని సంతోషపడిపోతోంది. ఆ వేసంగిలోనే రాముడికి స్లమ్ క్లియరెన్స్ బోర్డు వారి ప్లాట్స్లో ఒక గది దొరికింది. నెలకి 20 రూపాయల అద్దె, వంటగది, పడకగది 3వ అంతస్తులో ఇచ్చారు. వాడుకునే నీరు పంపులోంచి వస్తాయి. తాగే నీళ్లు కార్పొరేషన్ పంపులో నుంచి కింద నుంచి తెచ్చుకోవాలి. పై నెలలో షెడ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పినప్పుడు అలివేలమ్మగారికి నిజంగానే ఏడుపొచ్చింది. గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. తెల్లవారుగట్ల పాల నుంచి రాత్రి గేటు మూసేదాకా ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని గాబరా పట్టుకుంది. బంగారమ్మ, మీరేదో వెళ్ళిపోతారని కాదు, ఆ స్లమ్స్లో మీ మహిళాంటి పిల్లలు ఉండగలరా అని. చక్కగా మా వాళ్ల పిల్లలా ఉంటుంది, వయసుకొచ్చింది, చదువుకుంది. ఆ చుట్టూ మగపిల్లలంతా దానిని బతకనివ్వరు అంది అలివేలమ్మగారు. బంగారమ్మకి కాస్త భయం వేసింది. మద్రాసు వచ్చి 6-7 ఏళ్లయింది. అయినా బంగారమ్మకి బయట ప్రపంచం తెలియదు. అమ్మగారి మాటలు తప్ప బయట మాటలు ఎరగదు. ఎంతకీ కూరల కొట్టు, సరుకుల కొట్టు, పాలడిపో తప్పించి. ఏరా రాముడు, అక్కడంతా రౌడీ పిల్లలుంటారట, ఇక్కడే సర్దుకుపోదాం అంది రాజీ ధోరణిలో. అసలు ఇంకో చోటుకు మారదామని మొదటిసారి ఒప్పుకుంది బంగారమ్మే. రాముడు వీళ్ళని వాళ్ళని పట్టుకొని ఒక రూమ్ సంపాదించాడు. అది సంపాదించగలగటం ఎంతటి ప్రయోజకత్వమో తల్లికి చెప్పిన అర్థం కాదు. 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా దొరకలేదు. తన అదృష్టం కొద్దీ దొరికింది. పోవే, రౌడీ పిల్లలు ఎక్కడలేరు. మనం మంచిగా ఉంటే అందరూ బాగానే ఉంటారు. మనం వెళ్ళిపోతే గాని ఈ అమ్మగారికి నీ విలువ తెలియదు. నీలాంటి అమాయకపు మనిషి గొడ్డు చాకిరీ చేసే దొరకదని భయం అన్నాడు రాముడు. అంతేనంటావా? లేకపోతే మన మీద ప్రేమ రోజురోజుకి బెదిరిస్తూ ఉంటుంది. పెద్ద ఇల్లు తనకే ఉన్నట్లు. నువ్వా పిచ్చి ముండవి. ఆ స్లమ్స్లో అందరూ ఉండటం లేదా? కూచున్నామని నుంచున్నామని అనేవాళ్ళుండరు. స్వతంత్రంగా హాయిగా బ్రతకొచ్చు. మన మహీకి బస్సు ఇంకా దగ్గర అన్నాడు రాముడు. ఆ షెడ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే అలివేలమ్మగారు నిజంగానే ఏడ్చేసింది. బంగారమ్మకి కన్నీళ్లు తిరిగాయి. మహీకి కడుపులో పిరికిగా ఉంది. ఒక విధంగా సంతోషంగా ఉంది. అక్కడ వాళ్ళు తనని తక్కువ దానిగా చూడరు, దూరంగా ఉంచరు, కొత్త స్నేహితులు దొరుకుతారు అని ఆశగా ఉంది. సుమారు 7 ఏళ్లు గడిపిన పరిసరాలని, చిరపరిచితమైన మొహాన్ని వదిలి స్లమ్ క్లియరెన్స్ బోర్డు వారి ఫ్లాట్లోకి మారారు బంగారమ్మ వాళ్ళు. ఆ ఏడు కూడా మహి మంచి మార్కులతోనే PUC పాస్ అయింది. కాలేజీకి ఫస్ట్ వచ్చింది. కాలేజీలో అందరికంటే
దానికే ఎక్కువ టోటల్ వచ్చింది. ఆ మరుసటేడు బీకాంలో చేరింది. బోర్డు ఫ్లాట్స్లో జీవితం మహీకి ఒక రకంగా బాగానే ఉంది. ఇక్కడ ఎవరిని చూసి భయపడనక్కర్లేదు. ప్రతిక్షణం అలివేలమ్మ గారు ఏమంటుందో అని భయంగా ఉండక్కర్లేదు. తమ వాటాలోకి వచ్చి తలుపు మూసుకుంటే హాయిగా ఉంటుంది. బంగారమ్మకి ఇంకా ఏం పని లేదు. రాముడు ఇక్కడికి వచ్చాక తల్లిని పాచి పనికి వెళ్ళొద్దన్నాడు. అందుచేత మహీకి వంట పని కూడా లేదు. చదువుకునేందుకు కావలసినంత వ్యవధి. రాత్రి 9 అయ్యేటప్పటికీ లైట్ ఆర్పేయాలన్న నిబంధన లేదు. ఎవరో చూస్తారేమో అని చీకటి చాటున గబగబా స్నానం చేయక్కర్లేదు. తెల్లవారాక బాత్రూంలో హాయిగా నీళ్లు పోసుకోవచ్చు. ఒక రకంగా మహీకి ఈ పరిసరాల్లో కొత్త స్వేచ్ఛ దొరికినట్లుంది. కానీ చుట్టూ వాతావరణం చూస్తుంటే మహీకి కంగారుగా ఉండేది. 2 అంతస్తులు దాటుకొని 3వ అంతస్తు చేరుకునేసరికి వైతరిని దాటినంత భయంకరంగా ఉండేది. మేడమెట్లు ఎవరివి కావు కాబట్టి అందరూ తుక్కు గుమ్మ ముందు తోసేవారు. మెట్లు ఎప్పుడూ కాగితాలు, సిగరెట్ పీకలు, మన్నుతో నిండుండేవి. ఈ మెట్ల కంటే రోడ్లు శుభ్రంగా ఉన్నాయి అనుకునేది మహీకి గ్రాహ్యం తెలిసినప్పటి నుంచి అలివేలమ్మగారి ఇంటి పరిసరాలు తప్ప ఇంకో చోటు తెలియదు. ఆవిడ ఇల్లు చుట్టూ ఆవరణ పరిశుభ్రంగా ఉండేది ఏమిటి, అద్దంలాగా ఒక్క ఆకు పడకుండా అత్త ఊడ్చేది. తమ షెడ్లో కూడా శుభ్రంగా ఉండేదెప్పుడు. అలాంటి పరిసరాల్లోంచి వచ్చిన మహీకి ఈ మెట్ల మించి నడవాలంటే, అసలు రోడ్డు నుంచి ఆ మేడ దగ్గరకు రావాలంటే ప్రాణాంతకంగా ఉండేది. ఆ మేడల్లో ఉండే పిల్లలందరూ, ముఖ్యంగా పసివాళ్లందరూ చుట్టూ ఉన్న స్థలంలోనే దొడ్డికి పోవటం మహీకి ఆశ్చర్యంగా ఉండేది, అసహ్యంగా ఉండేది. అజాగ్రత్తగా ఉంటే కాలు పెంట మీద పడుతుందేమోనన్న భయంతో తలవంచుకుని చూసి నడిచేది. మెట్ల మీద తుక్కు సరి 2 అంతస్తుల మెట్లు దాటుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు తటస్థపడుతుండేవారు. 18, 20 వయసులో ఉన్న మగపిల్లలు పని పాట లేకుండా బీడీలు తాగుతూ పేకాడుకోవడం, మెట్ల మీద రైలింగ్స్ పట్టుకుని నిల్చుని వచ్చిపోయే అమ్మాయిలకి పేర్లు పెట్టి ఏడిపించడం సర్వసాధారణ విషయం. మహీ వాళ్ళు ఈ ఫ్లాట్స్లోకి వచ్చాక మొదటి 6 నెలలు బ్యూటీ అని, సినిమా స్టార్ అని, స్టైల్ అని మహీని రకరకాల పేర్లతో పిలిచి ఏడిపిస్తుండేవారు. ఆ మెట్ల మీద ఏనాడు ఎలక్ట్రిక్ దీపం వెలిగేది కాదు. ప్రతిసారి బల్బు వేసిన మర్నాటికి మాయమైపోయేది. స్విచ్లు, బల్బులు ఎవరి సొత్తు కాదు కాబట్టి ఎప్పటికప్పుడు వేసినవి వేసినట్లే మాయమైపోయేవి. అంచేత మెట్ల మీద బల్బు వేయటం మానుకున్నారు. కాస్త చీకటి పడితే ఆ మెట్ల మీద నడవటానికి ఆడవాళ్ళకి, ముఖ్యంగా వయసు పిల్లలకి భయంగా ఉండేది. అప్పుడప్పుడు కేకలు, ఏడుపులు వినిపిస్తుండేవి మెట్ల మీద నుంచి. అంచేత మగవాడి సాయం లేకుండా వయసు పిల్లలెప్పుడు చీకటి పడ్డాక ఆ మెట్ల మించి ఒంటరిగా రారు. కొత్త వాళ్ళైతే మరీను. మొదట్లో మహీ ఈ గండాలన్నింటినీ ఎదుర్కొంది. కాలేజీలో ఆలస్యమైతే ముందుగానే ఇంట్లో చెప్పేది. బంగారమ్మో రాముడో బస్టాప్ దగ్గర నిల్చునేవారు. అలివేలమ్మ గారింట్లో ఉన్నప్పుడు బంగారమ్మకి బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. ఎంతకీ పాచి పని, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇంట్లో 3 ఇళ్ల పనితో క్షణం తీరిక లేకుండా యాంత్రికంగా చాకిరీ చేసి మేనువాల్చేది. తెల్లారితే మళ్ళీ చాకిరీ. ఈ బోర్డు ఫ్లాట్స్కి మారాక పాచి పనికెళ్లే అవసరం లేదు. రాముడు తెచ్చిన జీతం, మహీకి వచ్చే స్కాలర్షిప్పు, వీటితో ఇల్లు గడిచిపోతోంది. మధ్యాహ్నం వేళ ఓ కొనుకు తీసి పక్క గదిలో ఉన్న వాళ్లతో, 3వ గదిలో వాళ్లతో కబుర్లు వేసుకునేది. పెత్తనాలకి వెళ్తూ ఉండేది. ఆ మేడ గదుల్లో ఉన్న ఆడపిల్లలు చాలామంది చదువుకుంటున్నారు. చదువబ్బక ఇంట్లో కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకునే ఆడపిల్లలు ఉన్నారు. మహీ చదువుకోవటం పెద్ద ప్రత్యేకంగా ఎవరికీ అందించలేదు. కానీ ఇంట్లో వరసైన బావ ఉండి పెళ్లి చేసుకోకుండా కాలేజీకి వెళ్ళటం వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పెళ్లి చేసేయండి, ఆనంక చదువుకోవచ్చుగా. పక్కడ 3వ వాటలో ఉన్న మరియమ్మ సలహా. మరియమ్మ కూతురు బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి చివరికి కోడంబాకంలో తేలింది. అందుకని మరియమ్మకి ఆడపిల్లల మీద, మగపిల్లల మీద నమ్మకం లేదు. అది బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలట. అప్పటి వరకు పెళ్లి మాట ఎత్తకూడదట అంది బంగారమ్మ. ఇవన్నీ నమ్మకు. అవకాశం వస్తే తప్పులు చెయ్యని పిల్లలుండరు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తలో ఉండు అని సలహా ఇచ్చింది మరియమ్మ. వీళ్ళిద్దరి ప్రవర్తనలో అటువంటిదేమన్నా ఉందేమోనని కొత్త దృష్టితో కనిపెడుతుండేది బంగారమ్మ. ఉద్యోగానికి వెళ్ళొచ్చే రాముడిలో కానీ, కాలేజీ నుంచి వచ్చిన మహిలో కానీ ఎటువంటి మార్పు కనిపించేది కాదు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. రాముడు దాని పుస్తకాలు తిరగేస్తూ ఉండేవాడు. బావా, నువ్వు మెట్రికులేషన్కి కట్టకూడదా అడిగింది మహి ఒకసారి. నాకెందుకే చదువు, నేను చదువుకోవడం లేదా? నువ్వు వేరు, నువ్వు చదువుకుని పెద్ద కలెక్టరు కావాలి. మరి నువ్వో? నేనా?
నవ్వుతూ, నా గురించి ఏముందే, ఉద్యోగం ఉంది, అది చాలదా అన్నాడు. నువ్వు మటుకు చదువుకోకూడదా రెట్టించి అడిగింది. నాకు చదువబ్బదు అన్నాడు రాముడు కాస్త తీక్షణంగా. మహి వెనక్కి తగ్గింది. ఇటువంటి తీక్షణమైన కంఠధ్వని చూస్తే దానికి భయం, దానికి కోపం, బావకి కోపం వచ్చిందని అర్థం చేసుకుని నోరు మూసుకుంది. రాత్రి 9 దాకా పేపర్ చదువుతూ కూర్చున్నాడు రాముడు. మహి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. బీకాం 2వ సంవత్సరంలో ఉండగా ఒక సాయంత్రం వేళ కాలేజీ నుంచి బయటకొచ్చి బస్సు కోసం నిల్చుంది మహి. బస్సు ఎంతకీ రాలేదు. గంటన్నర నిల్చున్నారు పిల్లలు. ఒక్క బస్సు కూడా రాలేదు. రోడ్డు మీద టాక్సీలు, ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు మహా జోరుగా పోతున్నాయి. సైకిల్ మీద డబల్స్ వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వాళ్ళు బస్సులు లేవు అంటున్నారే తప్ప వివరంగా చెప్పటం లేదు. బస్టాప్లోని పిల్లలు ఒక్కొక్కరే నడక సాగించడం మొదలుపెట్టారు. కార్లు ఉన్నవాళ్ళు కార్లలో వచ్చి బస్టాపులోని పిల్లల్ని ఎక్కించుకెళ్లారు. 2-3 పిల్లలు కలిసి రిక్షాలు ఎక్కి వెళ్లారు. మహి చేతిలో బస్ పాసు, పైన ₹1 తప్ప డబ్బు లేవు. ఇంటికెడితే అత్త చేతిలో డబ్బుండదు. ఆ విషయం మహికి బాగా తెలుసు. బస్టాప్లో మిగిలిన 3 పిల్లలు నడక సాగించారు. మహి బయలుదేరింది. మహికి సావిత్రితో పరిచయమైంది. మీరెక్కడుంటున్నారు అడిగింది సావిత్రి. సావిత్రి పీయూసీ చదువుతోంది. ఒకే కాలేజీలో చదువుతున్న వేర్వేరు డిపార్ట్మెంట్స్ కావడం చేత ముఖపరిచయం తప్ప పలకరింపులుండవు. గ్రాడ్యుయేట్స్ కాబోతున్న స్టూడెంట్స్ ఒకరినొకరు బహువచనంతో సంబోధించుకుంటూ ఉంటారు. బాగా పరిచయం అయితే తప్ప ఏకవచన ప్రయోగంలోకి రారు. ఇలా తోటి స్టూడెంట్స్ తనని మీరు అని సంబోధించినప్పుడు మహికి ప్రతిసారి ఆశ్చర్యంగా, కొత్తగా ఉంటుంది. మహిని చిన్నప్పటి నుంచి అది ఇది అని తప్ప నువ్వు అని పిలిచిన వారు లేరు. సావిత్రి మీరు అంటోంది. మహికి ఎంతో సంతోషంగా ఉంది. ఫోర్షోర్ ఎస్టేట్లో అంది బిడియంగా. మేము ఆళ్వార్పేటలో ఉంటున్నాం. చర్చి దాకా కలిసి నడుద్దాం అంది సావిత్రి. మహి తల ఊపింది. దానికి సావిత్రితో మాట్లాడాలనుంది. ఎలా మాట్లాడాలో, సంభాషణ ఎలా పొడిగించాలో చేత కావటం లేదు. మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారు కదూ, చాలా బ్రైట్ అని విన్నాను అంది సావిత్రి మళ్ళీ. మహి మాట్లాడలేదు. సావిత్రి చెప్పుకుపోతోంది. మా నాన్న ఆంధ్ర బ్యాంక్లో ఉన్నారు. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అయిపోతాడు. మా అన్నయ్య ప్లీడర్. మా అక్క విశాఖపట్నంలో ఉంది. మా బావ యూనివర్సిటీలో ఉన్నారు. గడగడా చెప్తోంది. నిశ్శబ్దంగా వింటోంది మహి. సావిత్రికి చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు, అమ్మ, నాన్న అంతా ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్తోంది. తనకెవరున్నారు? బావ, అత్త తప్ప. వాళ్ళ గురించి ఏం చెప్తుంది? మీరెక్కడున్నారు అడిగింది సావిత్రి. మహి అంత క్రితం చెప్పిందన్నది మర్చిపోయి. ఫోర్షోర్ ఎస్టేట్లో అంది మహి. అక్కడ చాలా బాగుంటుంది కదూ, రోజు బీచ్కి వెళ్ళొచ్చు, మంచి గాలి వస్తుంది అంది ఉత్సాహంగా సావిత్రి. గాలి రావచ్చు కానీ ఏమీ బాగుండదని తనెలా చెప్తుంది? తాము ఒక్క గదిలో ఉంటున్నామని. ఆ పరిసరాలు ఎంత మురిగ్గా, గందరగోళంగా ఉంటాయో ఎలా చెప్పడం? మీరు మా ఇంటికి రావాలి ఒక రోజున. కాలేజీ నుంచి మా ఇంటికి తీసుకెళ్తాను. మీ వాళ్లకు అభ్యంతరం ఉండదనుకుంటా నవ్వింది మహి బదులు చెప్పకుండా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రోడ్ మీదకి ఫ్లాట్స్ కనిపిస్తుంటాయి. అక్కడేనా మీ ఇల్లు అడిగింది సావిత్రి. మహి అవుననలేదు, కాదనలేదు. మీ నాన్నగారికి ఏం పని రెట్టించింది సావిత్రి. సావిత్రికి తెలియకే అడుగుతున్నదా? తెలిసి తన బీదతనాన్ని అవహేళన చేద్దామని అడుగుతోందా? తను పాచి పని చేసుకునే వాళ్ళ అమ్మాయినని ఈ సావిత్రికి తెలియదా? నాకు అమ్మ నాన్న లేరు. మా అత్త దగ్గర ఉంటున్నాను. మా బావ పల్లవన్ ట్రాన్స్పోర్ట్లో కండక్టర్ అంది మహి తలెత్తి సావిత్రి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఛాలెంజ్ చేస్తున్నట్లు. సావిత్రి ముఖంలో మహి ఆశించిన హేళన గాని, జాలి గాని లేదు. అరే, ఈరోజు బస్సు స్ట్రైక్ కదా, మీ బావ కూడా అందులో ఉండి ఉంటారు కదూ అంది గబగబా. మహికి ఆ విషయం తట్టనే లేదు. మా బావ స్ట్రైక్స్ వాటిల్లో కల్పించుకోడు అంది మహి. అలాగా, ఈసారి మా ఇంటికి తప్పకుండా రావాలి. ఇటువైపు నుంచి నేను వెళ్ళిపోతాను, బాయ్ అంటూ రోజరీ చర్చ్ రోడ్లోకి తిరిగింది సావిత్రి. మహి తల వంచుకొని నడక సాగించింది. శాంతోమ్ హైరోడ్ మీద మహి నడుచుకుంటూ, మహిలాగా చాలామంది వెళ్తున్నారు. కాళ్ళు ఈడ్చుకుంటూ మహి తమ ఫ్లాట్స్ వైపుగా నడిచింది. బస్టాప్లో బంగారమ్మ ఆదుర్దాగా ఎదురు చూస్తూ ఉంది. బస్సులు రావటం లేదు. అయినా అక్కడే నిల్చుంది. బంగారమ్మ స్టాప్లో ఎవ్వరూ లేరు. మహి ఎట్లా వస్తుందోనన్న ఆదుర్దా, చీకటి పడిపోయిందన్న భయమూ తప్ప ఆమెకు మరో ఆలోచన లేదు. అత్త అంది మహి బస్టాప్లో నిల్చున్న బంగారమ్మని పిలుస్తూ. అదేమిటే నడిచొచ్చావో? బస్సులు స్ట్రైక్గా? అవునట కదా, మీ బావ ఇంటికి రాలేదు. 4 గంటలకల్లా వచ్చేసేవాడంది బంగారమ్మ. బస్సు స్ట్రైక్ కదా, ఎట్లా వస్తాడు? పద,
మనం లోపలికి వెళ్ళిపోదాం అంది మహి. దాని కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఇంట్లోకెళ్ళి కూలబడితే గాని లాభం లేదు. 2 అంతస్తులు దాటుకొని 3వ అంతస్తులోకి వెళ్ళి గది తాళం తీశాక కూలబడింది మహి. ఆ రాత్రి 10 అయింది, 11 అయింది. రాముడు ఇంటికి రాలేదు. మహికి భయంగా ఉంది. బావ ఇంత ఆలస్యం ఎప్పుడూ చేయలేదు. నైట్ డ్యూటీ అయితే ముందే చెప్పేవాడు. ఆఖరి బస్లో 11 వచ్చేవాడు. ఇంకా రాలేదు. చుట్టుపక్కల వాటాల్లో వాళ్ళు వరండాల్లో కూర్చుని అనుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి కండక్టర్లకి మధ్య గలాటా జరిగిందట. దేనికి? ఏముంది, ఈ మగపిల్లలు టికెట్ లేకుండా ఎక్కి ఉంటారు. ఫుట్బోర్డ్ మీద నిల్చున్నారేమో. అది కాదట, ఎవరో స్టూడెంట్ ఆడపిల్ల జడ కత్తిరించబోతుంటే కండక్టర్ పట్టుకున్నాడట. అందుకని స్టూడెంట్స్ అందరూ కలిసి కండక్టర్ని కొట్టబోయారు. దాంతో స్ట్రైక్. ఎవరు ఎవరిని కొట్టినా బస్సులు ఆగిపోతున్నాయి. మన పని గోవిందా. రిప్సన్ బిల్డింగ్ నుంచి నడుచుకుంటూ వచ్చాను అన్నాడు మహి. వాళ్ళ భాగానికి 3 ఇళ్ల అవతల ఉన్న కార్పొరేషన్ ఎల్డీసీ. అతనికి 6 పిల్లలు. అందరూ సైజు వారీగా ఉంటారు. భార్య సన్నగా పీలగా ఉంటుంది. ఆయన పేరు పెరుమాళ్ళు. వెంకటేశ్వర పెరుమాళ్ళు లాగానే నల్లగా దిమ్మచెక్కలా ఉంటాడు. భార్య 6 బిడ్డల తల్లి అయినా నాజుగ్గా ఉంటుంది. 6 పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు. ఈ పెరుమాళ్ళు ఏడాదికో పిల్లని ఈ లోకంలోకి తెస్తూ ఆడవాళ్ల వంక ఆశగా చూస్తూ ఉంటాడు. మహీకి అతని చూపంటే అసహ్యం. అసలు విషయం తెలుసుకుందామనున్నా పెరుమాళ్ళు కంఠం విని లోపల నుంచి బయటికి రాలేదు. అత్త, నువ్వు వెళ్ళి అడగవే అసలు ఏం జరిగిందో. బావ ఇంకా రాలేదు. బంగారమ్మని తోసింది మహి. ఏం జరిగింది బాబు అడిగింది బంగారమ్మ. మీ మహి కాలేజీ నుంచి వచ్చిందా అడిగాడు పెరుమాళ్ళు చాలా అక్కరతో. వచ్చిందండి. పాపం పిల్లది నడుచుకుంటూ వచ్చింది. ఇంతకీ బస్సు స్ట్రైక్ ఎందుకు జరిగింది? వాడెవరో స్టూడెంట్ ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే ఈ కండక్టరు పట్టుకున్నాడట. స్టూడెంట్స్ అంతా వాడి మీద కలియబడ్డారట. దాంతో బస్సుల వాళ్ళు స్ట్రైక్. ఎక్కడో ఒక మూల కండక్టర్ని కొడితే వీళ్ళకెందుకో ఎక్కడ బస్సులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మీ రాము వచ్చాడా అడిగాడాయన. లేదండి అంది బంగారమ్మ. ఇప్పుడప్పుడే రాడు. వీళ్ళంతా కూర్చుని మీటింగ్ పెట్టుంటారు. వెళ్ళి పడుకో. తెల్లవారొస్తే వచ్చినట్లే. ఈ లోపల ఎంతమందిని పట్టుకుపోతారో. రేపు బస్సులు నడుస్తాయో నడవ్వో. బంగారమ్మ హడలిపోతూ తమ భాగానికి వచ్చింది. మహీకి భయంగా ఉంది. బస్ వాళ్ళు అంటే బావకి కూడా దెబ్బలు తగిలాయా? ఆ కండక్టర్ ఎవరో చాలా మంచివాడై ఉండాలి. ఆడపిల్లల్ని బస్సుల్లో ఈ మగ స్టూడెంట్సు ఎలా కానరాకుండా అల్లరి పెట్టగలరో బావకి బాగా తెలుసు. తనకి బాగా తెలుసు. కావాలని మీద పడుతుంటారు. ఎరగనట్లు భుజం మీద గడ్డమానించి నిల్చుంటారు. రద్దీగా ఉన్న నెపంతో మెడ మీద వేడి ఊపిరి వదులుతూ ఉంటారు. ఇవి తనకి చాలాసార్లు జరిగింది. ఇంట్లో చెబితే బావ బస్సులో వెళ్ళనివ్వడని చెప్పలేదు. పాపం ఆ పిల్ల జుట్టు ఎవరు కత్తిరించారో. ఆ కండక్టర్ గురించి చాలాసేపు ఆలోచించింది మహి. అతనికి దెబ్బలు తగిలితే ఎవరు సేవలు చేస్తారో. ఇంట్లో అమ్మ నాన్న ఉండి ఉంటారు. భార్య కూడా ఉండుంటుంది. వీళ్ళంతా కనుక్కుని ఉపచారాలు చేస్తూ ఉంటారు. అసలు ఇటువంటి పని చేసినందుకు ప్రభుత్వం ఆ కండక్టర్కి తప్పకుండా అవార్డు ఇస్తారు. ఎవరై ఉంటారో అనుకుంది. అతను మధ్య మధ్య మెలకు వస్తూనే ఉంది మహీకి. ఆ రాత్రంతా రాముడి ఇంటికి రాలేదు. తెల్లవార్లు మధ్య మధ్య లేచి కిటికీలోంచి చూస్తూ మళ్ళీ పడుకుంటూ గడిపింది. ఆ మర్నాడు సిటీలో బస్సులు నడవలేదు. స్కూళ్ళు కాలేజీలు మూసేశారు. సిటీలో అక్కడక్కడ స్టూడెంట్స్కి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కి మధ్య కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడాలు, సోడా సీసాలు విసురుకోవడాలు ఇత్యాది అల్లర్లు జరిగాయి. ఆ రోజంతా కూడా రాముడు ఇంటికి రాలేదు. బంగారమ్మ ఏడుస్తూనే ఉంది. మహీకి ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో పాలుపోలేదు. బయటికి వెళ్లేందుకు బస్సులు లేవు. ఆ చుట్టుపక్కల భాగాల్లోని ఎవరితోనూ మహీకి పరిచయం లేదు. పెరుమాళ్ళు బావమరిది ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. 1-2 సార్లు అతనిని మహి బస్టాప్లో చూసింది. అతను పలకరింపుగా చిరునవ్వు నవ్వాడే తప్ప మాట్లాడించడానికి ప్రయత్నించలేదు. మహి బంగారమ్మని పెరుమాళ్ళింటికెళ్ళి చూసి రమ్మన్నది. అతను ఉన్నాడేమోనని. బంగారమ్మ పెరుమాళ్ళు బావమరిదిని పిలుచుకొచ్చింది. పిలిచారట. నా పేరు సుందరం అన్నాడు అతను మొహమాటంగా. తన బావ కంటే పొట్టిగా ఉన్నాడనుకుంది మహి. బావ నిన్న పొద్దుట్నుంచి రాలేదు. నిన్న ఉదయం డ్యూటీకి వెళ్ళాడంతే. రాత్రి కూడా రాలేదు అంది మహి. ఏ డిపోలో ఉంటారో తెలుసా? కోడంబాకం అనుకుంటా. అక్కడ చాలా అల్లర్లుగా ఉన్నాయట. ఏదైనా అద్దె సైకిల్ దొరికితే వెళ్ళి కనుక్కొస్తానన్నాడు సుందరం. అతను మహి కంటే కూడా సిగ్గుపడిపోతున్నాడు. మహీకి అతన్ని చూస్తే జాలేసింది. బావ అల్మరాలో దొరికిన 5 రూపాయల నోటు అతనికి ఇవ్వబోయింది.
వద్దు అన్నాడు సుందరం మొహమాట పడుతూ. సైకిల్కి అవుతుందిగా, తీసుకోండి అంది మహి. సుందరం ఆ డబ్బు తీసుకోలేదు. సైకిల్ తీసుకుని కోడంబాకం వైపు వెళ్ళాడు. అతను రాత్రి 10ంటికి రాగా కోడంబాకం డిపో దగ్గర అందరినీ కనుక్కున్నాడు. రాముడు ఇంటికెళ్ళిపోయాడని అన్నారు అక్కడి వాళ్ళు. అసలు ఈ ఉదంతానికంతా రాముడే హీరో అన్నది అప్పుడు కానీ తెలిసి రాలేదు సుందరానికి. సుందరం ఫోర్షోర్ ఎస్టేట్ చేరుకునేటప్పటికే రాముడు ఇంటికి వచ్చేసున్నాడు. కుడి చేతికి చిన్న దెబ్బ తగిలింది. పెద్ద గాయాలేమీ లేవు. కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా కలిసి వాడిని ఒకరోజు ఆసుపత్రిలో ఉంచేశారు. సాక్ష్యానికి ఒక ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే చెయ్యి పట్టుకొని నిలవేసి దండించడం కండక్టర్ విధి. అది మంచి పని అని ట్రాన్స్పోర్ట్ వర్కర్సు వాదన. ఆ కండక్టర్ని స్టూడెంట్స్ అంతా కలిసి కొట్టబోవడం అన్యాయమని, తమకు సరియైన పోలీసు రక్షణ లేదని వర్కర్స్ వాదన. మేము స్టూడెంట్స్మి, మేము చిన్న చిన్న అల్లర్లు చేస్తాం. మందలించే హక్కు, ప్రశ్నించే హక్కు కండక్టర్కి లేదు. కావాలంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కానీ అని స్టూడెంట్స్ వాదన. 3వ నాటికి పోలీసులు, ట్రాన్స్పోర్ట్ వర్కర్సు యూనియన్ను, స్టూడెంట్స్ యూనియన్ అంతా రాజీ పడ్డారు. బస్సులు భద్రంగా నడవాలంటే ఈ కండక్టర్ ఆ స్టూడెంట్కి క్షమాపణ చెప్పాలని స్టూడెంట్స్ వాదన. కండక్టర్ క్షమాపణ చెప్పకుంటే మా యూనియన్కే తీరని అవమానం అని వర్కర్స్ వాదన. ఇలా 2 రోజులు బస్సులు నడవలేదు, కాలేజీలు తెరవలేదు. రాముడు క్షమాపణ చెప్పుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ ఉద్యోగం మానేస్తాను, ఇరుపక్షాలు రాజీకి రండి అని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు రాముడు. రాముడు అంత తేలిగా ఉద్యోగం వదిలేస్తాడని యూనియన్ వాళ్ళు అనుకోలేదు. స్టూడెంట్స్ కూడా ఊహించనూ లేదు. 2 రోజుల పాటు ఇరు పక్షాలలో ముఖ్య వ్యక్తిగా, హీరోగా పరిగణింపబడిన రాముడు రాజీనామా ఇవ్వడంతో బస్సులు డిపోలోంచి బయటకు వచ్చాయి. స్కూళ్ళు, కాలేజీలు తెరిచారు. మామూలుగా అందరూ సిటీ బస్సులో తిరుగుతూ ఉన్నారు. అయితే మహి మటుకు రాముడి హీరోయిజాన్ని మర్చిపోలేదు. ఎవరై ఉంటారు అని ఆ రాత్రి అపరిచితుడైన ఆ కండక్టర్ గురించి చాలా ఊహించుకుంది, ఆలోచించుకుంది మహి. ఆ వ్యక్తి తన బావ. తను ఎస్ఎస్ఎల్సి స్టేట్ ఫస్ట్న వస్తే ఫోటోలు వేసి మెడల్స్ ఇచ్చారు, బహుమతి ఇచ్చారు, పొగిడారు. కానీ తన బావ ఒక ఆడపిల్ల కోసం, అపరిచితురాలైన ఒక స్టూడెంట్ కోసం ఇంత త్యాగం చేశాడు. ఉద్యోగం వదులుకున్నాడు. ఈ హీరోని ఎవ్వరూ అభినందించలేదు, ఫోటోలు వెయ్యరేం. మహికి లోకం పోకడా అర్థం కావటం లేదు. బావా, ఆ అమ్మాయి నీకు తెలుసా అడిగింది మహి. రాముడు చేతికి కట్లు కడుతూ స్టూడెంట్లు విసిరిన ఒక సోడా సీసా రాముడి చేతికి తగిలింది. గాజు పెంకులు ఆసుపత్రిలో తీసేశారు. గాయం ఇంకా పచ్చిగా ఉంది, మానలేదు. టీంచరు బోరిక్ పౌడరు వేసి రోజు కట్టుకట్టమన్నారు డాక్టర్. మహి కట్టుకడుతూ అడిగింది. ఏ అమ్మాయే అడిగాడు రాముడు. అదే బస్లో నువ్వు సేవ్ చేయబోయావే ఆ అమ్మాయి. రాముడు పకాలను నవ్వాడు. దేనికి నవ్వుతున్నావు? బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ మాకు తెలుస్తారనుకుంటున్నావా? రోజు 1000 మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. మేమంతా ఎక్కడ తెలుసుకుంటామే మరి అడిగింది మహి. ఒక ఆడపిల్ల జడ, చదువుకుంటున్న ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? చాచి లెంపకాయ కొట్టేశాను. నువ్వా? ఏం కొట్టలేననుకున్నావా? వెర్రి వేషాలు వేస్తే ఎవరికైనా ఇంతే చితకపొడి చేస్తాను. వెధవ గిరజాలు వేసుకొని మెరకమాటుగా వచ్చి నిల్చొని కత్తెర తీసి కత్తిరించబోతున్నాడు. అప్పుడు పట్టుకున్నావా? అసలు ఈ పిల్ల వెంటపడ్డం చాలా నాళ్లుగా చూస్తున్నాను. ఆ పిల్ల పాపం చదువుకునేందుకు వెళ్తుంటే వీడేమో వెంటపడతాడా? ఎప్పుడో ఒక రోజున బుద్ధి చెప్పాలనుకున్నాను. నీ వల్ల వాడికి బుద్ధి వచ్చిందంట అడిగింది మహి. ఏమిటే వాడిది రైట్ అంటావా? నేను చేసిన తప్పంటావా? పడుకున్న రాముడు లేవబోయాడు. అది కాదు బావా, నువ్వు ఇట్లా చేసినందువల్ల ఆ స్టూడెంట్కి బుద్ధొస్తుందా అని అడుగుతున్నాను. బస్సులో ఆడపిల్లని ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు మాకెందుకని ఊరుకుంటారు. నువ్వేమో ఇంత చేస్తే ఆఖరికి ఏం జరిగింది? అందరూ నీ గొప్పతనం మర్చిపోయారు. ఇందులో పెద్ద గొప్పేముంది? నాకు తప్పనిపించింది, అందుకని ఆ స్టూడెంట్ని కొట్టాను. ఆ స్టూడెంట్ ఎవరో, ఏం చదువుతున్నాడో నాకు తెలియదు. ఆ అమ్మాయి అంతే. నిజమే అనుకో. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు కదా. పోవే, పెద్ద ఉద్యోగం. నా చేతిలో పనుంది. హాయిగా ప్రైవేట్ ట్యాక్సీ నడుపుకున్నానంటే కావలసినంత డబ్బు. వారానికి 3 సార్లు తిరుపతి వెళ్ళానంటే 100 రూపాయలు చేతిలో పడతాయి. ఈ వెధవ ఉద్యోగం ప్యాసింజర్స్ని ఏమీ అనకూడదు. ఈ చెకింగ్ ఇన్స్పెక్టర్స్ గోల నాకిప్పుడే హాయిగా ఉంది అన్నాడు రాముడు. ఆ అమ్మాయి నీకోసం వెతుక్కుంటూ వస్తే. ఏ అమ్మాయి? నవ్వుతూ అడిగాడు. అదే ఆ బస్సులో నువ్వు రక్షించావే. ఇదేం సినిమా అనుకున్నావా? అసలు ఆ పిల్ల మొహం కూడా నాకు జ్ఞాపకం లేదు.
ఆ అమ్మాయి రాదు అన్నాడు రాముడు దృఢంగా. ఎందుకు రాదు? నేనైతే తప్పకుండా వెతుకుతాను. నీ మొహం. ఆ తర్వాత అడిగింది చెప్పటానికి కూడా రాలేదు. సాక్ష్యం చెప్తుందేనని మా వాళ్ళు చాలా వెతికారు. తర్వాత ఏమీ లేదు, ఇంట్లో పడుకున్నా అంతే. నువ్వు 2 రోజులు ఇంటికి రాకపోతే ఎంత భయం వేసిందో తెలుసా? దేనికే భయం? ఒక పక్క స్ట్రైక్ అని వింటుంటివి. ఎప్పుడు అప్పుడు రాక ఎక్కడికి పోతాను? ఆ రోజున నువ్వు కాలేజీ నుంచి ఎట్లా వచ్చావు అడిగాడు రాముడు. నడిచొచ్చాను. నేనొచ్చేటప్పటికే చీకటి పడింది. ఒక్కతివి నడిచొచ్చావా? ఇద్దరం ముగ్గురం కలిసొచ్చాం. అత్త బస్టాప్లో నిల్చుంది అంది మహి. రాముడు తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. రాముడు ప్రైవేట్ కంపెనీలో టాక్సీ నడపడం మొదలుపెట్టాడు. 2 రోజులకొకసారి రాత్రిళ్ళు ఇంటికొచ్చేవాడు. ఒక్కోసారి 2-3 రోజులు వరుసగా రాత్రిళ్ళు ఉండేవాడు కాదు. డబ్బుకి తడుముకోవటం లేదు గాని బావ రోజు ఇంట్లో కనపడకపోతే మహికి ఎలాగో ఉండేది. మహి బీకాం 3వ సంవత్సరంలోకి వచ్చింది. ఈ 3వ ఏడులో మహికి కాలేజీలో ఏ ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయి దొరికింది. బస్ స్ట్రైక్ రోజున పరిచయమైన సావిత్రి. BA ఫస్ట్ ఇయర్లో ఉన్న సావిత్రి మహి పరిచయం వదల్లేదు. అప్పుడప్పుడు మహిని వాళ్ళింటికి తీసుకెళ్తూ ఉండేది. మహికి భయంగా ఉండేది మొదట్లో. వాళ్ళు తన కులం గురించి అడుగుతారేమో, అలివేలమ్మగారి లాగా తక్కువ చేసి చూస్తారేమోనని. కానీ ఆ కుటుంబంలో మహిని నువ్వెవరని కానీ ఎవరి పిల్లవని కానీ ప్రశ్నించలేదు. సావిత్రి ఫ్రెండుగా సావిత్రితో పాటు మహిని సమంగా చూసేవారు. బీకాం తర్వాత ఏం చేస్తావు అడిగారు సావిత్రి నాన్నగారు ఒకసారి మహిని. ఆ రోజు సావిత్రి పుట్టిన పండుగ. మహి, రేపు మా ఇంటికి భోజనానికి రావాలోయ్ అంది క్రితం రోజున సావిత్రి. మా అత్తను అడగాలి అంది మహి. అడుగు, పోనీ నేనొచ్చి చెప్పనా అడిగింది సావిత్రి. వద్దు, నేనే అడుగుతాను. రేపు బావకి ఆఫ్, తను ఇంట్లో ఉంటాడేమో. ఏం పంపడా? అదేం లేదు, కనుక్కొని చెప్తాలే అంది మహి. మహి అడగగానే తప్పకుండా వెళ్ళమన్నాడు రాముడు. ఎందుకు పిలుస్తున్నారో కనుక్కున్నావా? ఏమన్నా పండగ? నేను అడగలేదు. నీది ఉత్తి మట్టి బుర్ర. పుట్టినరోజు పండగేమో అడక్కపోయావా? నాకు తట్టలేదు. ఏమైనా ప్రజెంట్ కొనుక్కెళ్ళు. ఏం తీసుకెళ్ళను? నాకేం తెలుసు? మీ ఆడపిల్లలకి ఏం కావాలో జేబు రుమాళ్ళు తీసుకెళ్ళు అన్నాడు రాముడు. బావ చెప్పినట్లు మహి 6 రుమాళ్ళు తీసుకెళ్ళింది. మొదటిసారి మరొకళ్ళింటికి భోజనానికి వెళ్తోంది. మహి పుట్టిన తర్వాత మరొక ఇంట్లో భోంచేయడం అదే మొదటిసారి. బావ కొన్న లేత పసుపు రంగు వాయిల్ చీర కట్టుకుంది. అదే రంగు జాకెట్ తొడుక్కుంది. రాముడు దాన్ని వాచి కూడా పెట్టుకోమని బలవంతం చేశాడు. దగ్గరుండి బస్ ఎక్కించాడు. మహికి భయంగా ఒళ్ళంతా చెమటలు పడుతోంది. అలివేలమ్మ గారికి మళ్ళీ తనకి విడిగా భోజనం పెడతారా? అప్పటికే 2-3 సార్లు సావిత్రి ఇంటికి వెళ్ళింది. సాయంత్రాలప్పుడు వెళ్ళింది. ముందు గదిలో కూర్చొని వాళ్ళు కాఫీ ఇస్తే తాగి వచ్చేసింది. లోపలికి వాళ్ళు రమ్మనలేదు. ఇవాళ ఎక్కడ భోజనం పెడతారు? విడిగా భోజనం పెడితే తను మరోసారి వెళ్ళదు. అలివేలమ్మ గారైతే తమకి వేరుగా పెట్టలేదు కాబట్టి ఎట్లా పెట్టినా తినేది. తను సావిత్రి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, తమకి గడవకపోదు. మహి ప్రత్యర్థిని ఎదుర్కొనే వీరుడులాగా వెళ్ళింది. మహి వెళ్లే వేళకి సావిత్రి ముందు గదిలోనే ఉంది. వాళ్ళింట్లో సోఫాలు వగైరాలు లేవు. 2 కర్ర కుర్చీలు. సావిత్రి తలంటు పోసుకొని పాలిస్టర్ చీర కట్టుకుంది. ఆ చీర మీద పెద్ద పెద్ద పువ్వులు. చేతిలో ప్యాకెట్ అందిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంది మహి. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. ఊహించాను అంది మహి. అందుకే స్టేట్ ఫస్ట్ వచ్చావు. గట్టిదానివే. ముందే చెప్తే ప్రజెంట్ తెస్తావని చెప్పలేదు. ఏం, నేను తేకూడదా? అబ్బే అదేం కాదు, అనవసరపు ఖర్చు. మహి చివ్వున తలెత్తి చూసింది. మీకు డబ్బు లేదని అనటం లేదోయ్. సరే నువ్వు ప్రతిదీ అలాగే తీసుకుంటావు. పద భోజనాలు చేద్దాం. మా నాన్నగారికి మళ్ళీ బ్యాంక్లో పనుందట అంది సావిత్రి. అందరికీ కలిపే వడ్డించారు. మేడ మీద పీటలు వేసి అరిటాకులు పరిచారు. సావిత్రి నాన్నగారు, అన్న, వదిన వాళ్లతో పాటు మహికి సావిత్రికి కూడా ఏకబంతిన విస్తళ్ళు వేశారు. సావిత్రి అమ్మగారైతే కొసరి అడిగి మరీ భోజనం వడ్డించింది. బీకాం తర్వాత ఏం చేస్తావు అని సావిత్రి నాన్నగారు అడిగారు భోంచేస్తున్నప్పుడు. ఏం చెయ్యటం ఏమిటి? మహికి ఫస్ట్ క్లాస్ ఖాయం. ఎంకామ్లో చేరుతుంది. నాన్న, ఈ అమ్మాయే SSLCలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. పేపర్లో ఫోటో కూడా వేశారు. మీకు జ్ఞాపకం లేదా అడిగింది సావిత్రి. ఉంది అన్నారాయన నవ్వుతూ. నీలాగా కష్టపడి చదువుకునే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నీకు బ్యాంకు ఉద్యోగం కావాలంటే చెప్పు. టెస్ట్కి కూర్చో, తప్పకుండా పాస్ అవుతావు అన్నారాయన. అట్లాగేనండి, బావతో చెప్తాను.
మా సావిత్రి లాంటి పిల్లలు చదువుకోవటం పెద్ద గొప్ప కాదమ్మా. అది ఇక్కడ చెంబు అక్కడ పెట్టదు, సుతారంగా కాలేజీకి వెళ్ళొస్తుంది. నీలాంటి పిల్లలు చదువుకోవటం, అందులోనూ క్లాస్ రావడం చాలా పెద్ద విషయం అన్నారాయన. మహి ఆయన మాటలు వింటుంటే బావ మాట్లాడుతున్నట్లు అనిపించింది. సావిత్రి, నువ్వేం చేస్తావు అడిగింది మహి. వాళ్ళు తన గురించి ఇంత విచారిస్తుంటే సావిత్రి గురించి అడగాలనుకుంది. దానికి మొగుడు సిద్ధంగా ఉన్నాడమ్మా. అక్కగారు పెళ్ళైన మర్నాడు దీన్ని ఎగరేసుకుపోతాడు అంది వాళ్ళమ్మగారు. సావిత్రి సన్నగా నవ్వింది. నాకిన్నాళ్ళ నుంచి చెప్పలేదేం? నువ్వు అడిగావా? ఎన్ని సంగతులు నేను చెప్పడం తప్ప నువ్వు ఒక్క విషయం అడుగుతావా? అవును కాదు అని తప్ప నీ నోట్లోంచి మాట ఊడిపడదు అంది సావిత్రి. నాన్న, వీళ్ళ బావ పెద్ద హీరో తెలుసా అంది సావిత్రి. ఎవరమ్మా అడిగాడాయన. మహి వాళ్ళ బావ నాన్న. ఆ మధ్య స్టూడెంట్స్కి బస్మెన్కి మధ్య క్లాస్ అయింది, జ్ఞాపకం ఉందా? 2 రోజులు బస్సులు బంద్ చేశారు. అసలేం జరిగిందంటే స్టూడెంట్ని కండక్టర్ కొట్టాడని తప్ప ఎందుకు కొట్టాడని విచారించారా? అసలు సంగతి కనుక్కున్నారా? ఎందుకు కొట్టారట? నువ్వు చెప్పు మహి. మహి తలెత్తలేదు. దానికి సిగ్గుగా ఉంది. బావ ధీరోదాత్తత గురించి పైకి చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. తను చెప్పదులేండి. ప్రతిదానికి చచ్చే మొహమాటం. బస్సులో వెళ్తున్న ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే ఆ స్టూడెంట్ లెంపకాయ వాయించాడట వీళ్ళ బావ. దాంతో ఆ స్టూడెంట్స్ కొట్లాట మొదలుపెట్టారు. అలాగా? ఆ స్టూడెంట్స్ ఏ కాలేజీ వాళ్ళు అడిగినట్లున్నారు. వీళ్ళ బావ ఇవ్వలేదు, అపాలజీ చెప్పనన్నాడు, ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఏం ఉద్యోగం అడిగారాయన. బస్ కండక్టర్ ఉద్యోగం అంది సావిత్రి. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయి భోజనం ముగించేశారు. బయట ఆయన నిశ్శబ్దాన్ని మిగతా వాళ్ళు కనిపెట్టారో లేదో గానీ మహి మటుకు గమనించింది. ఆ తరువాత మహి సావిత్రితో ముభావంగా ఉండటం మొదలుపెట్టింది. బస్టాప్లో మాట్లాడుకునేవారు, కానీ సావిత్రి ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళింటికి వెళ్ళలేదు మహి. సావిత్రిని తమ ఇంటికి పిలవనూ లేదు. ఆ ఏడు బీకాంలో మహికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. క్లాస్ రాకపోతే ఆశ్చర్యపడేవారేమో కానీ వస్తే ఎవరికీ ఆశ్చర్యం అనిపించలేదు. ఆ వేసంగిలోనే మహికి నెలకి 150 చొప్పున స్కాలర్షిప్ రావటం మొదలుపెట్టింది. మహి అడగకుండానే, సిస్టర్, ఇక నుంచి నీకు నెలకి 150 ఇవ్వబోతున్నారు మీ ఫాస్టర్ పేరెంట్స్ అని చెప్పింది. కాలేజీలు తెరవగానే మహి ఎంకామ్లో చేరింది. కథ కొనసాగుతుంది.